హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో గెటప్ చూస్తే అర్థమైంది కదా, ఇంకా నా శ్రీమంతం అనమాట. కొంచెం అయితే లేట్ అయింది ఇంట్లో వంటలు అవన్నీ పెట్టుకోవడం వల్ల. ఇంకా వీడియో లెంతీగా ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఈ వీడియోలో అయితే కొంచెం నా వాయిస్ అయితే డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం కోల్డ్ అయితే అయింది. ఇంకా దీనికంటే ముందైతే మేము శ్రీమంతానికి డెకరేషన్ ఎలా చేసాము, తర్వాత శ్రీమంతానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ఇండియా నుంచి తెప్పించాను. ఏం తెప్పించాను ఏంటి అని అయితే ప్రతి ఒక్కటైతే నా ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా వాచ్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఇంకా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. చూసారు కదా, 95.5% పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అయితే నా శ్రీమంతం అయితే 9th మంత్లో అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను 5th మంత్ వరకు కూడా ఇండియా వెళ్ళాలనే ప్లాన్లోనే ఉండే. ఇంకా డెలివరీ అక్కడ చేసుకుందాము, అక్కడే చేద్దాము శ్రీమంతం కూడా అనుకున్నాను. బట్ ఇంకా మొత్తానికైతే ఇక్కడ అయిపోయింది, ఇక్కడే ఉన్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా అనే థాట్లోనే ఉన్నానమాట. అది కూడా వీసా అప్రూవ్ అయ్యే వరకు భయంగానే ఉండి, ఎవరు వస్తారో లేదంటే ఒక్కదాన్నే ఉండిపోతానా అని. మొత్తానికైతే వీసా అప్రూవ్ అయింది, అమ్మ వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత ఒక 1 వీక్లోనే శ్రీమంతం అయితే చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే అమ్మ వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమలు అయితే పెడుతుందన్నమాట. అది మన సాంప్రదాయం కదా. సో ఒక్క వేలకి ఎందుకు పెడుతుందంటే, కింద కార్పెట్ కదా అంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే ఒక వేలకి అయితే పెడుతుంది. అది కూడా చాలా భయంగా పెడుతుండే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనం ఒడి నింపడానికి 9 ప్లేట్లు కానీ 11 ప్లేట్లు కానీ అలా అయితే పెడతాం కదా. అంటే 5 రకాల స్వీట్లు, 5 రకాల ఫ్రూట్లు, బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసెస్ అన్నీ కలిపి అలా అయితే అన్నీ అమ్మ డెకరేషన్ చేసుకుందనమాట. ఇంకా నేనేంటంటే పొద్దున్నే వంట, తర్వాత 4:30కి లేచాము, నైట్ 12:30 వరకు డెకరేషన్ అయిపోయింది. అంతా టైట్ ఉండే చేస్తూనే ఉన్నాం, పని వస్తూనే ఉందన్నమాట. ఇంకా అన్నీ అమ్మని అయితే ఫస్ట్ రెడీ అయ్యేసి ఇవన్నీ సెట్ చేసుకోమన్నా అన్నీ సెట్ చేసుకుంది. ఇంకా 5 రకాల స్వీట్లు, 5 రకాల ఫ్రూట్లు అయితే పెట్టాము. అరటి పండు అయితే ఒడి నింపారంట. సో ఇంకా అదైతే కౌంట్లెస్. అలా అయితే దాన్ని అయితే పెట్టాము. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి కొంచెం కిడ్స్ ఉండి లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మేము 10:30 వరకు వచ్చేయమన్నాం అనమాట. ఇంకా వాళ్ళకి లేట్ అవుతుంది, సో 12 లోపు వడి నింపాలి అని చెప్పేసి అయితే మేమైతే ఇంకా ఉన్న వాళ్ళం వరకు అయితే అలా 2 ప్లేట్స్ అయితే తీసుకొని ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము. ఇలా అన్ని డెకరేట్ చేసుకొని ఇంత మంచిగా రెడీ అయ్యి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఉంటే బాగుంటుంది. ఇంటి దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అయినా ఇక్కడ కూడా బాగా జరిగింది, బట్ అందరూ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వీడియో కాల్లో అయితే ఉన్నారు. ఇంకా అలా అయితే మేము ఫస్ట్ ఉన్న ముగ్గురితో అయితే 12 లోపు అయితే అలా కూర్చోబెట్టి అమ్మ అయితే శారీ అయితే పెట్టేసింది అనమాట. ఈ లోపు ఇంకా అందరూ కూడా వచ్చేసారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. యాక్చువల్లీ కింద పిల్ల వేసుకోవాల్సింది. కింద పిల్ల నేను వేస్తూ ఉంటాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే టేబుల్ మీద అయితే పెట్టాము. అవన్నీ టేబుల్ మీద సరిపోట్లేదు, మళ్ళీ టేబుల్ తీసేసి కింద అయితే పెట్టుకున్నాము. కొంచెం చైర్ అయితే కంఫర్ట్ లేకుండా, బట్ ఇంకా నేను శారీ చేంజ్కి వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ దాన్ని పిల్లోస్ వేసి అలా అడ్జస్ట్ చేశారు. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు ఇద్దరికి బట్టలు తీసుకొచ్చారు కూడా, బావని కూడా కూర్చోబెట్టి అయితే వండింపింది అనమాట అమ్మ. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళైతే వీడియో కాల్లో ఉన్నారు, సో వాళ్ళు చూస్తున్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. బ్రష్ చేసి పట్టుకో. నీది పెట్టానా సెంటర్కి పెట్టానా? సెంటర్ పెట్టు.
ఇక్కడైతే మా వాళ్ళు వీడియో కాల్లో ఉండి ఏవో జోక్స్ చేసుకుంటా ఉన్నారనమాట. ఎంతైనా మన వాళ్ళందరి సమక్షంలో ఈవెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మంచిగా వంటలని అవి ఇవి అన్ని పనులు పైన పనులు వాళ్ళు అవన్నీ చూసుకుంటా ఉంటారు. మనం కొంచెం ఈవెంట్ని ఎంజాయ్ చేయలేస్తాము. ఇక్కడ మేమే వంటలు అవన్నీ చేసుకోవాలి అనుకుంటే కొంచెం కష్టమైతే అనిపించింది. ఇంకా మొత్తానికైతే అమ్మ బట్టలు పెట్టేసింది అనమాట. ఇక్కడ బావకి బట్టలు పెట్టే క్లిప్ అయితే మిస్ అయింది. మరి అది తీయలేదో లేదా డిలీట్ అయిందో తెలియదు. మొత్తానికైతే అది మిస్ అయిపోయింది అనమాట. ఇంకా టైంకి ఆయనకి పెట్టడానికి టవల్ కూడా దొరకలేదు హడావుల్లో. ఇంకా నేను కూడా శారీస్ ఏంటంటే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. మొత్తం కుచ్చులు అవన్నీ అయితే పెట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట. ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకున్న శారీ. అలా చేయడం వల్ల ఈజీగా అనిపించింది నాకు కట్టుకోవడానికి. ఎందుకంటే 9th మంత్ కాబట్టి అంతసేపు నిల్చొని చేసుకోవడం కష్టం అండ్ అందరూ వెయిట్ చేస్తున్నారని ఒక పక్క అనిపిస్తుంది. సో మొత్తానికి అలా పెట్టుకోవడం అయితే చాలా ఈజీగా ఉండే. ఇంకా అమ్మ అయితే మొత్తానికి చలిమిడి కూడా పెట్టి చలిమిడి అయితే తినిపిస్తుంది అనమాట. చలువ అని చెప్పేసి అయితే ఫస్ట్ చలిమిడి పెట్టేసింది. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇది బాల్ కాదు, ఇది బాల్ కాదు అమ్మ. ఒకసారి ఆగు. నా ఫోన్ ఇచ్చేనా అమ్మ ఫోన్ ఇచ్చేనా? ఇక్కడైతే నాన్న అడుగుతున్నా ఫోన్ ఎత్తట్లేదని అన్నారు ఫస్ట్ నుంచి. సో ఎత్తాడా లేదా అని చెప్పేసి అడుగుతున్నా అనమాట. తర్వాత ఇంకా వీడియో కాల్ చేసినప్పుడు కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయాయి అనమాట. ఉంటే బాగుండు అనిపించింది, ఇద్దరు ఉంటే బాగుండు అనిపించింది ఆ టైంకి. సో అలా ఇంకా ఈవెంట్ అయితే అయింది. మొత్తానికి ఏంటంటే శారీ మార్చుకొని వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక ఆనవాయితీ ఉంటుంది కదా. సో మాకేంటంటే అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా ఒడి నింపిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరూ కూడా అలా ఒడి నింపి అంటే బ్లౌజ్ పీస్ తర్వాత ఒక స్వీట్ కానీ ఫ్రూట్ కానీ ఏదైనా నింపి బ్యాంగిల్స్ అయితే వేస్తారనమాట. సో కొంతమందికి ఏంటంటే ఓన్లీ అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు నింపితే సరిపోతుందంట. మాకైతే అలా ఉండలేదు, వచ్చిన వాళ్ళందరూ అలా అయితే వేయాలి. కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ బ్యాంగిల్స్ వేసే టైంకి అంటే ఆ 2 days కొంచెం బాగా నిల్చొని కొంచెం స్ట్రెయిన్ అవ్వడం వల్ల నాకు బాడీ అనేది కొంచెం స్వెల్లింగ్ అయితే వచ్చిందనమాట. సో బ్యాంగిల్స్ అయితే ఇంకా నేనే ఎక్కించుకోవడం అయింది. జస్ట్ వాళ్ళు శాస్త్రానికి అలా అయితే పట్టుకున్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అరే నాకు వీడు వస్తున్నాడు రా ఇటు పక్క, నా బాధ అది. ఎక్కడ ఏంటిది? ఇక్కడ వచ్చేసి బావ అయితే అమ్మ చెప్తుంటే అన్నీ 1 by 1 చేస్తూ ఉన్నాడు. మా వాళ్ళు కూడా పాపం చాలా ఓపిక్గా వీడియో అయితే తీశారనమాట. 4లో తీసేవాళ్ళు ఫోటోలో, వీడియో తీసేవాళ్ళు వీడియోలు. అంటే ఇప్పుడు నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే నాకు నిలువుగా వీడియో కావాలి, ఫుల్ వీడియోకి అయితే అడ్డంగా కావాలన్నమాట. అలా ఒక ఫోన్లో ఇలా తీశారు. అప్పటికి ఒక ఇద్దరిదైతే వీడియోస్ అయితే కొంచెం మిస్ అయ్యాయి అనమాట. అంటే వాళ్ళవి నిలువుగా ఉన్నాయి. ఇంకా మొత్తానికి అయితే అడ్జస్ట్ చేసి అయితే పెట్టాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మళ్ళీ ఇక్కడ చూడండి. మంచి పెట్టబుట్టు దుఃఖం వస్తుంది. అదేం అదేం చేస్తుంది పడిపోయిందా?
అది దొరికింది. నాన్న కాలు పైకి పెట్టు మొక్కుతా. ఇది రావాలి. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ 1 by 1 వచ్చేసి నింపేసి గాజులు అయితే వేస్తారు. ఇంకా ఈ గాజులు అనేది మామూలుగా అయితే మనకి 5th మంత్లో అలా శ్రీమంతం చేస్తే చాలామంది అయితే డెలివరీ వరకు ఉంచుకుంటారు, గాజులు ఉంచుకుంటే మంచిదని చెప్పేసి. నేనైతే ఒక 3 days ఉంచుకున్నాను అనమాట. అప్పటికే నాకైతే ఆ చేతులకు అసలు కొంచెం కూడా గాలి ఆడలే, అంటే స్వెల్లింగ్ వచ్చున్నాయి కదా, కొంచెం కూడా గ్యాప్ లేకుండా అనమాట. ఒక 3 days ఉంచుకొని అయితే తీశాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అరే మళ్ళీ మళ్ళీ రావా అట్లా వాచ్ వీడియో వాచ్ ఓకే ఆరా రారా ఫోటోస్ క్లిక్ చేసినావా? చండి కొన్ని కాసే రావద్దు. నీ అక్క పెట్టుకో ఒట్టు పెట్టుకో. హీ లిఫ్ట్స్ వాటర్ మిలన్ కన్నా దెబ్బ తగులుతుంది. హాయ్ చెప్పు. కన్నా అతర్ హాయ్ కన్నా హాయ్ అతను ముద్దు పెట్టు, ఇచ్చి పెట్టు. మీ యూట్యూబ్ లో ఓన్లీ ఎవరిది రాకూడదు, ఓన్లీ ఇదే రాకూడదు. ఇంకా నిల్చో. అమ్మో పట్టుకో. అక్కడే ఉండు. పట్టుకో అతర్ అతర్ తినొచ్చేసి అయితే కొంచెం వర్క్ ఉందని చెప్పేసి అయితే లేట్గా వచ్చింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. వీడియో కాల్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆశీర్వదించారనమాట. సో అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా హారతి అయిపోయింది. హారతి పాట మా మావయ్య, ఆడపడుచు వాళ్ళు కూడా పాడారనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
మొత్తం 3 సాంగ్స్ కానీ 5 సాంగ్స్ కానీ పాడాలి కదా. సో నేను అలా అయితే ఒక 2 సాంగ్స్ అయితే యూట్యూబ్లో పెట్టాను అనమాట. ఇంకా మా వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి పాడారు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఏం తెచ్చారు ఏంటి అనేది అయితే నా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయింది. సో ఆ వీడియోలో అయితే వస్తుంది అనమాట. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సజన సద్య రామదాయ మహిత మంగళం రామదాస మృదుల హృదయ రస విలాస వేద్యాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం అందాల గుమ్మకు స్పందన పడుతుంది వాళ్ళు పాడట్లే. ఈ స్పీడ్ బాగా హర్ష ఇంక ఇక్కడైతే నేనైతే 4 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి నేను కూడా పట్టుకున్నాను అనమాట. 5 మెంబర్స్ అవుతారని. అలా ఇంకా తర్వాత 5 సాంగ్స్ అయితే పాడారు. మామయ్య కూడా పాడాడు. కాకపోతే అది ఏంటంటే నిలువుగా తీశారన్నమాట వీడియో. కొంచెం బ్లర్గా ఉంది, అంత క్లియర్గా లేకుండే. ఇంకా అందరూ ఆరతి అద్దేసి ఆశీర్వదించారన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయితే చేసాము. మొత్తం 3.5 అవర్స్లో అయితే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కాకపోతే దాని వెనక కష్టం మాత్రం చాలా ఉంటుంది. సో మీరు శ్రీమంతం ఇలానే చేసుకుంటారా? మీకు ఎలాంటి ఆనవాయితీ ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్లనే వీడియో అనేది ఎక్కువ వ్యూస్లోకి అయితే వెళ్ళిపోతుంది. అయిన తర్వాత అందరం లంచ్ చేసేసి మంచిగా గేమ్స్ అయితే ఆడుకుంటూ మళ్ళీ నైట్ డిన్నర్ కూడా చేసి అయితే వెళ్ళిపోయారనమాట అందరూ. ఇంకా మా మెనూ వచ్చేసి ఏంటంటే మేమే ప్రిపేర్ చేసామని చెప్పాం కదా. ఫ్రెండ్ వాళ్ళు కూడా మిక్స్డ్ పకోడా అండ్ చిప్స్ తీసుకొచ్చాం. వాళ్ళు వేయించుకొని వచ్చారనమాట. ఎలాగో ఆయిల్ పెడుతున్నారు కదా, సో 2 సార్లు ఎందుకని చెప్పేసి ఇంకా మా మెనూ అయితే ఇదనమాట. పులిహోర, వంకాయ, దోసకాయ, టమాటా, తర్వాత సాంబారు, ఇంకా వైట్ రైస్, గులాబ్ జామున్ ఇవన్నీ అయితే చేసాము. అన్నీ మార్నింగ్ 4:30కి లేసి అయితే ప్రిపేర్ చేసాం అనమాట. సో వంటలు కూడా చాలా బాగుండే. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.